వెల్కమ్ టు మైరా మీడియా. మరో వివాదానికి వర్మ గారు తెరలేపారు. ఇదేంటి మొన్నే కదా లక్ష్మీ ఎన్టీఆర్ అయింది, మళ్ళీ ఏం చేశారు ఈయన అనుకుంటున్నారా? చెప్తా, అసలు విషయం చెప్తా. నిజానికి వర్మ గారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు ఎవ్వరికీ తెలియదండి. అసలు సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. ఏంటో వర్మగారా మజాకా, అంతే వర్మగారు అంతే అనే కామెంట్లు కూడా వినపడ్డాయి. సో ఇప్పుడు తాజాగా వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చేశారు, అది థియేటర్స్లోకి వచ్చేసింది. ఓకే, హిట్ ఆఫ్ అట్ అని పక్కన పెట్టేస్తే కలెక్షన్ పరంగా మాత్రం సినిమా దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. మరి లక్ష్మీ ఎన్టీఆర్ తర్వాత వర్మ గారు ఏం సినిమా తీస్తారు, అసలు ఏది మళ్ళీ ఏ వివాదంతో మన ముందుకు వస్తారు అనే రకరకాల థాట్స్ అయితే మన వాళ్ళకు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి వర్మ గారు అయితే సమాధానం చెప్పేశారు. సో వర్మ గారు నెక్స్ట్ మూవీ దివంగత నేత జయలలిత గారి బయోపిక్తో మరోసారి ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ శశికళ అనే టైటిల్ను కూడా పెట్టి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ పోస్టర్ ఒక సంచలనంగా మారిపోయింది. నిజానికి శశికళ గారు జైలుకి వెళ్ళినప్పుడే ఆవిడ మీద ఒక సినిమా తీస్తారని చెప్పేసి వర్మ గారు పెట్టారు. ఆ తర్వాత రెడ్డి గారు పోయారని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ చేశారు. ఇలా ఎన్నో సినిమాలు స్టార్ట్ చేశారు, కానీ అవి రిలీజ్కి నోచుకోకుండా ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ జయలలిత గారి బయోపిక్ అంటూ శశికళ గారు పేరు పెట్టి ఇలా రిలీజ్ చేయడం అనేది నిజంగా అందరిలోనూ ఆసక్తి. అంటే జయలలిత గారు చనిపోయిన తర్వాత అవినీతి కేసులో శశికళ గారు జైలుకి వెళ్తాం, అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు ఏమున్నాయో వాటి ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఇండైరెక్ట్గా హింట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, లక్ష్మీ ఎన్టీఆర్ని తీసి పర్లేదు వర్మ గారు బాగానే తీశారు అని పేరు తెచ్చుకున్న ఆయన మళ్ళీ శశికళతో ఎటువంటి వివాదాన్ని తెరలేపుతారో. శశికళ ఓకే, మన తెలుగు వాళ్ళకైతే ఓకే, మరి తమిళ వాళ్ళకి ఈ సినిమా ఎక్కిద్దా లేదా, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తారా, ఇలా రకరకాల కామెంట్లు వినపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా టోటల్గా ఒక ముక్కలో చెప్పాలంటే వర్మ గారు మరొక వివాదానికి తెరలేపారు అనే మనం అనుకోవచ్చు. మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.